సభాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు శ్రీ లక్ష్మణరావు గారు, ఈ సమావేశానికి ఆహ్వానం పలికిన సోదరి ఉషారాణి గారు, వేదిక పైన ఉన్న పెద్దలు శ్రీ పరిమి గారు, వెంకటేశ్వరరావు గారు, మురళీకృష్ణ గారు, ఈ సదస్సులో పాల్గొంటున్న పెద్దలు, సోదరి సోదరులందరికీ నమస్కారం. త్యాగానికి మరో పేరైనటువంటి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మారకోపన్యాసం సమాజం సంస్కృతి అనే అంశం మీద ప్రసంగించడానికి ఆహ్వానించినందుకు నేను మొదట కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినప్పుడు ఈరోజు మీకు నా వల్ల ఏ ప్రయోజనం నెరవేరుతుందో నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ నాకు మాత్రం 2 ప్రయోజనాలు కలిగాయి. ఏమిటంటే, సుందరయ్య గారిని నేను ఎప్పుడు చూడలేదు, ఆయన ప్రసంగాలు వినలేదు. మిత్రుల వలన అక్కడక్కడ కొంత వినడం తప్ప ప్రత్యక్షంగా ఆయన్ని నేను చూడలేదు. ఎప్పుడైనా నెల్లూరుకి వెళ్తే ఆయన విగ్రహాన్ని చూసి వచ్చేవాడిని. ఈ సమావేశానికి రావడానికి ముందు ఆయన ఆత్మకథను చదివాను. నేను చదివితే ఒక ఉద్యమకారుని నిబద్ధత, నిమగ్నత ఎలా ఉంటాయో మరొకసారి నాకు స్పష్టంగా అర్థమైంది. సుందరయ్య గారు త్యాగాల యుగంలో పుట్టారు, త్యాగిగా జీవించారు. సంపన్నమైన రైతు కుటుంబంలో పుట్టి హాయిగా సంపద పెంచుకోకుండా తనకు వచ్చినటువంటి సంపదను ఉద్యమాలకు ఖర్చు పెట్టినట్టుగా నేను చదువుకున్నాను. అలాగే గాంధీజీ పిలుపునందుకొని చదువును మానేసి స్వాతంత్ర ఉద్యమంలోకి వచ్చినట్టుగా తెలుసుకున్నాను. ఈ రెండింటికన్నా చాలా ముఖ్యమైంది, పెళ్లి చేసుకున్నటువంటి 2 సంవత్సరాల లోపల పిల్లలు పుడితే ఉద్యమానికి నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో పిల్లలు పుట్టకుండా వ్యాసక్టమీ ఆపరేషన్, అప్పటికి బలవంతంగా సంజయ్ గాంధీ ఆపరేషన్ చేయించే కాలం కాదది. స్వచ్ఛందంగా తనకు తాను ఆపరేషన్ చేసుకున్నటువంటి ఆ త్యాగం నాకు కంటిన్యూలు తెప్పించిందనమాట. ఇటువంటి త్యాగ పురుషుడు, ఆయన గురించి చదువుకోవడానికి ఈ సమావేశం నాకు అవకాశం కల్పించింది. రెండవది, సంస్కృతిని గురించి నేను ఇప్పటికీ కొంత రాసి ఉన్నా, కొంత చదువుకొని ఉన్నా, ఈ సమావేశం కోసం మరికొంత అదనంగా చదువుకోవటానికి అవకాశం వచ్చింది. ప్రజా సాహితీ, రావు కృష్ణారావు గారు రాసినటువంటి సంస్కృతి, మార్క్సిజం, పినాక పాణి రాసినటువంటి సంస్కృతి, మార్క్సిస్టు సంస్కృతి సిద్ధాంతం, అలాగే సుందరయ్య స్మారకోపన్యాసాలు, కేకే రంగనాథాచార్యులు రాసినటువంటి సంస్కృతి అంటే, అలాగే విశాలాంధ్ర, ప్రజాశక్తి లాంటి పత్రికలు, ఇవన్నీ మరొకసారి నేను ఈ ఉపన్యాసం కోసం చదువుకోవడానికి మంచి అవకాశంగా నాకు వచ్చింది. ఈ అన్నిట్లో నుంచి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సుందరయ్య గారు 1913 మే నెలలో జన్మించి 1985 మే నెలలో మరణించారు. 72 సంవత్సరాలు బతికారు ఆయన. ఆయనను అరేబియన్ హార్స్ అనవచ్చునేమో అని అనిపించింది నాకు. నేను ఎక్కడో చదివాను, అరేబియన్ హార్స్ అనేటువంటిది తల్లి గర్భంలో నుంచి నేల మీద పడినప్పుడు కాసేపు మాత్రమే పడుకుంటుందంట. తర్వాత లేచిందంటే తిరిగి మరణించినప్పుడు ఇది నేల మీద పడుతుందట. దాన్ని అరేబియన్ హార్స్ అంటారని ఎక్కడ చదువుకున్నాను. సుందరయ్య గారిని, ఆయన జీవితాన్ని అధ్యయనం చేసినప్పుడు ఈయన ఒక అరేబియన్ హార్స్ అని నాకు అనిపించింది. బాల్యంలో 13-14 సంవత్సరాల దాకా ఉండడం తప్పితే తర్వాత ఆయన సామాజిక ఉద్యమమే జీవితంగా గడిపినట్టుగా మనకు అర్థమవుతుంది.
అవిశ్రాంత ఉద్యమశీలి సుందరయ్య గారు అని మనకు తెలుస్తుంది. స్వార్థము, త్యాగము ఈ రెండు కలిసినటువంటి సంస్కృతిలో మనం బతుకుతూ ఉన్నాం. ఈ స్వార్థ సంస్కృతి, త్యాగ సంస్కృతి అని రెండు సంస్కృతులు ఉన్న వ్యవస్థలో మనం అందరం కూడా మనం ఎటువైపు అని ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భంలో ఉన్నాం. సుందరయ్య గారు నిస్సందేహంగా త్యాగ సంస్కృతిలో బతికారు ఆయన. ఈ సందర్భంగా ఆయనకు నేను ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నాను. రష్యాలో బోల్షివిక్ విప్లవం రావడానికి రంగం సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఆయన పుట్టారు. ఆ విప్లవం తర్వాత ఏర్పడినటువంటి వామపక్ష ప్రభుత్వం రష్యాలో పడిపోవడానికి ఈ రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో చనిపోయారు సుందరయ్య గారు. ఇదొక విచిత్రమైనటువంటి సమయం అన్నమాట. అంతేకాకుండా వలస పాలకులను బయటికి పంపడం మాత్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అంతర్గత అసమానతలను, ఆర్థిక దోపిడీని, వర్గ దోపిడీని నిర్మూలించడం కూడా నిజమైన స్వాతంత్ర్యం అని భావించారు సుందరయ్య గారు. ఇది ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన. సుభాష్ చంద్రబోస్ ఇది చెప్పారు, భగత్ సింగ్ చెప్పారు. స్వతంత్రం అంటే కేవలం తెల్లవాళ్ళు వెళ్ళిపోయి నల్లవాళ్ళు అధికారంలోకి రావడం కాదు, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇకపై చెల్లదు అన్నటువంటిదే నిజమైన స్వాతంత్ర్యం అని చెప్పారు. సుందరయ్య గారు కూడా ఆ లైన్లోనే ఆలోచించారని ఆయన స్వీయ చరిత్ర మనకు చెబుతుంది. అంతేకాకుండా కేవలం నాయకులు మాత్రమే విప్లవం తీసుకొని రాలేరు, కానీ కొన్ని పార్లమెంటరీ విజయాలతోనే విప్లవాలు పూర్తి కావు. అలాగే ప్రజలు కదలాలి, నాయకులు మాత్రమే కదిలితే లాభం లేదు, ప్రజలు కదలాలి అని ఆయన విశ్వసించినట్టుగా ఆయన జీవిత చరిత్ర మనకు చెబుతుంది. ఇంత సుదీర్ఘమైనటువంటి ఉద్యమ జీవితం కలిగిన సుందరయ్య గారు నా 50-60 సంవత్సరాల రాజకీయ జీవితంలో అంకిత భావం గల అనేక మంది కామ్రేడ్స్తో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించిందని చాలా వినయంగా చెప్పుకున్నారు. ఆయనకు సైద్ధాంతికమైనటువంటి జ్ఞానం, ఆచరణ ఈ రెండు సమన్వయం చేసినటువంటి ఉద్యమకారులు సుందరయ్య గారు. రాజకీయవాదులు, రాజకీయ నాయకులు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాలంలో, సుందరయ్య గారి కాలంలో రాజకీయ నాయకులు, రాజకీయవాదులు సాహిత్యాన్ని పుష్కలంగా చదివేవాళ్ళు. సుందరయ్య గారి ఆత్మకథ చదువుతూ ఉంటే ఆయన నిరంతరం అధ్యయనంలోనే జీవితాన్ని గడిపినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అది చాలా 90% తగ్గిపోయింది. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకి సాహిత్యంలో ఉండేటువంటి వాళ్ళకి రాజకీయాలు ఏమి సంబంధం లేనట్టుగా గడిపేటువంటి వాళ్ళు 80% మంది ఉన్నారు. ఈ గ్యాప్ను మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. సుందరయ్య గారు గొప్ప సాహిత్య పాఠకులు. ఆయనది అధ్యయన సంస్కృతి. సుందరయ్య గారిది గొప్ప అధ్యయన సంస్కృతి. ఈ సంస్కృతి మనం దూరం అవుతున్నాం చాలామందిని, దాన్ని మళ్ళా దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తూ ఉంది. అది నాకు సుందరయ్య గారి పట్ల ఉండే అవగాహన. ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడాల్సిన అంశము సమాజము, సంస్కృతి అనేటువంటిది. సమాజం నిర్మించుకున్న సంస్కృతి అని అర్థం చెప్పుకొని మనం ముందుకు వెళ్తే సరిపోతుందని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒక్క విషయం ముందుగానే స్పష్టం చేస్తున్నది ఏమిటంటే, సంస్కృతిని గురించి మీకెవరికి తెలియని పరమ రహస్యాలు నేను చెబుతున్నాననేటువంటి అభిప్రాయం నాకేమీ లేదు. అలాగే ఈరోజు నేను మాట్లాడే మాటలే సంస్కృతికి సంబంధించినటువంటి సర్వస్వం అనేటువంటి అభిప్రాయం కూడా నాకు లేదు. మనందరిలో ఉన్నటువంటి అభిప్రాయాలను ఒకసారి మనం తలుచుకోవటానికి, కలబోసుకోవడానికి ఇది ఒక సందర్భంగా మాత్రమే నేను భావిస్తూ ఉన్నాను. పోతన గారు ఒక మాట అన్నారు, భాగవతం తెలిసి పలకటం చాలా కష్టము అని. కన్నంత విన్నంత
విబుధవరుల వలన తెలియవచ్చినంత తేటపరుతూ అన్నాడు ఆయన. చాలా వినంగా చెప్పుకున్నాడు. ఈరోజు నా ప్రసంగం కూడా నేను పుస్తకాల్లోంచి చదివిన దాన్ని, విద్వాంసుల ద్వారా విన్నదానిని, నాకున్న కొంచెం పరిజ్ఞానాన్ని కలిపి నా అభిప్రాయాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సంస్కృతి అంటే ఏమిటో మనం తెలుసుకోవడానికి ముందుగా సంస్కృతి అనే పదాన్ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నామో ఒకసారి సమీక్షించుకుంటే సంస్కృతి అంటే ఏమిటో మనకు అర్థమవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. కొన్ని రకాల ప్రయోగాలను నేను మీ ముందు పెడతాను. భూస్వామ్య సంస్కృతి అంటున్నాం, పెట్టుబడిదారీ సంస్కృతి అంటున్నాం, సామ్యవాద సంస్కృతి అంటున్నాం, ప్రజాస్వామిక సంస్కృతి అని అంటున్నాం. ఈ పదాలన్నీ విన్నప్పుడు సంస్కృతి ఒక వ్యవస్థకు బద్ధమై ఉంటుంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. సంస్కృతికి వ్యవస్థకు సంబంధం ఉంది అని మనకు తెలుస్తుంది. అలాగే ప్రాచీన సంస్కృతి, ఆధునిక సంస్కృతి అంటున్నాం. ఈ రెండు మాటలు కలిపి మనకు సంస్కృతికి కాలం ఉంది అని మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే కాలానికి అతీతంగా ఏమీ ఉండదు, సమాజం ఉండదు, సంస్కృతి ఉండదు. సంస్కృతి కాలబద్ధమై ఉంటుంది. ప్రాచ్య సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి అంటున్నాం. ప్రాచ్యము, పాశ్చాత్యం అంటున్నాం. ఇది సంస్కృతికి ఒక స్థలం ఉంటుందని మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఈ రెండు పదాలు. అంటే సంస్కృతి కాలబద్ధమే కాకుండా స్థలబద్ధమై కూడా ఉంటుంది అని మనకు తెలియజేస్తూ ఉంది. అందువల్ల సంస్కృతి కాల స్థల బద్ధమై ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్య సంస్కృతి, ద్రావిడ సంస్కృతి లాంటి మాటలు కూడా వాడుతున్నాం. ఇవి వాడినప్పుడు మనకు సంస్కృతికి ఒక జాతి అనేది ఒకటి ఉంటుందని అర్థం వస్తుంది. జాతి ఉంది అంటే సంస్కృతి ఉంది, సంస్కృతి ఉంది అంటే జాతి ఉంది. ఏ జాతి అంటే ఆర్య జాతి, ఏ సంస్కృతి అంటే ఆర్య సంస్కృతి, ద్రావిడ జాతి, ద్రావిడ సంస్కృతి. అలాగే మనకి జానపద సంస్కృతి, గ్రామీణ సంస్కృతి, పట్టణ సంస్కృతి, నగర సంస్కృతి లాంటి మాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సంస్కృతికి విభిన్న అంచెలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. జానపద సంస్కృతికి, గ్రామీణ సంస్కృతికి ఒక దశ, ఒక అంచె. గ్రామీణ సంస్కృతికి, పట్టణ సంస్కృతికి ఒక అంచె. పట్టణ సంస్కృతి, నగర సంస్కృతి మరొక అంచె. అనేక అంచెల మీద మానవ జాతి తన సంస్కృతిని నిర్మించుకుంటూ వస్తున్నదని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత హైందవ సంస్కృతి అంటున్నాం, ముస్లిం సంస్కృతి అంటున్నాం, క్రైస్తవ సంస్కృతి అని అంటున్నాం, ఇంకా అనేక రకాలుగా వాడుతున్నాం. ఇవన్నీ కలిసి సంస్కృతికి ఒక మతం కూడా ఉంటుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. లేదా సంస్కృతికి ఒక తాత్వికత ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే బ్రాహ్మణ సంస్కృతి, దళిత సంస్కృతి లాంటి మాటలు కూడా మనం ఉపయోగిస్తున్నాం. ఈ మాటలలో మనకు సంస్కృతికి ఒక కులం ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నాయి ఆ మాటలు. రాయలసీమ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, కోస్తా సంస్కృతి లాంటి మాటలు కూడా మన వ్యవహారంలో ఉన్నాయి. ఇవి సంస్కృతి ఒక ప్రాంతం ఉంటుంది అని, ఒక ప్రాంతానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుందనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత తమిళ సంస్కృతి, మలయాళ సంస్కృతి, తెలుగు సంస్కృతి ఇలాంటి మాటలు ఉన్నాయి. అంటే సంస్కృతికి ఒక భాష కూడా ఉన్నది, ఒక మీడియం కూడా ఉన్నది అనేటువంటి విషయం ఆ పదాలు మనకు తెలియజేస్తున్నాయి. వీటికన్నా మించి పాలక సంస్కృతి, ప్రజల సంస్కృతి, విశ్రాంతి సంస్కృతి, శ్రామిక సంస్కృతి లాంటి మాటలు కూడా ఉపయోగిస్తున్నాం మనం. ఇవి సంస్కృతికి ఒక వర్గ లక్షణం ఉంది అని మనకు తెలియజేస్తాయి. విశ్రాంతి వర్గము, శ్రామిక వర్గము, పాలక వర్గము, పాలిత వర్గం, వీళ్ళు సృష్టించే సంస్కృతి వాళ్ళ సంస్కృతి అన్నమాట. కాబట్టి సంస్కృతికి ఒక వర్గం ఉన్నది అని మనకు అర్థమవుతుంది. తరువాత ఆధిపత్య సంస్కృతి, అణచివేత సంస్కృతి, సహన సంస్కృతి, తిరుగుబాటు సంస్కృతి లాంటి మాటలు కూడా మనం నిత్యం వ్యవహరిస్తూ ఉన్నాం, పలుకుతూ ఉన్నాం. ఇవి
మనకేం తెలియజేస్తాయంటే సంస్కృతికి ఒక స్వభావం ఉన్నది అనే దాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ సంస్కృతి, కమ్యూనిస్టు సంస్కృతి ఇలాంటి మాటలు వాడుతున్నప్పుడు సంస్కృతికి ఒక రాజకీయ భావజాలం ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తించవచ్చు అన్నమాట. తర్వాత సినిమా సంస్కృతి, పత్రికా సంస్కృతి, టీవీ సంస్కృతి అనే మాటలు కూడా మనం ఉపయోగిస్తున్నాం. అంటే సంస్కృతికి ఒక అభివ్యక్తి లక్షణం, ఒక అభివ్యక్తి సాధనం లేదా లక్షణం ఉంది అనేటువంటి విషయం వీటి ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అలాగే వ్యవసాయ సంస్కృతి, పారిశ్రామిక సంస్కృతి ఇలాంటి మాటలు కూడా మనం ఉపయోగిస్తున్నాం. అంటే సంస్కృతికున్న ఉత్పత్తికి సంబంధం ఉందనే విషయం వీటి వల్ల మనకు తెలుస్తుంది. వ్యవసాయ సంస్కృతి అన్నా పారిశ్రామిక సంస్కృతి అన్నా కూడా ఉత్పత్తితో సంబంధం ఉన్నటువంటి సంస్కృతిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనకు చాలా ప్రజా సాహిత్యంలో చాలాసార్లు సంస్కృతి మీద అనేక కవర్ పేజీలు సహా వచ్చింది. అందులో విష సంస్కృతి అనే మాట ఎక్కువగా వాడుతుంటారు అన్నమాట. ఈ అమెరికన్ కల్చర్ని సామ్రాజ్యవాద సంస్కృతి, దేశీయ సంస్కృతి, విష సంస్కృతి, బజారు సంస్కృతి, ఇంక మమ్మల్ని గురించి చెప్పాలంటే బాంబుల సంస్కృతి, రాయలసీమ బాంబుల సంస్కృతి అంటుంటారు. అలాగే తుపాకీ సంస్కృతి, కార్పొరేట్ సంస్కృతి, వినియోగ సంస్కృతి, ప్రపంచీకరణ సంస్కృతి, సహజీవన సంస్కృతి, మార్కెట్ సంస్కృతి, వంచనా సంస్కృతి అని దాదాపు ఒక 50-60 రకాలుగా మనం సంస్కృతి అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నామంటే ఈ సంస్కృతి యొక్క విరాట్ స్వరూపం ఏమిటో మనకు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మనకు తాజాగా పరిచయం ఒక సంస్కృతి, లేటెస్ట్ కల్చర్ ఏమిటంటే బుల్డోజర్ సంస్కృతి. గత నెల రోజులుగా మనం గమనిస్తుంటే బుల్డోజర్ సంస్కృతి. ఒక ఆయన హైదరాబాద్లో ఒక ఆయన బెదిరించాడు ముందుగా, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందుగా, మా పార్టీకి ఓటు వేయకపోతే బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని. ఓట్లు వేసినా తప్పల బుల్డోజర్ ప్రమాదం. కాబట్టి లేటెస్ట్ సంస్కృతి ఏమిటంటే మన దేశంలో బుల్డోజర్ సంస్కృతి. అంటే బానిస సంస్కృతి మొదలుకొని బుల్డోజర్ సంస్కృతి దాకా వచ్చాం మనం. ఇది పురోగమనమా తిరోగమనమా అని మనం ఆలోచించుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి సంస్కృతి ఏమిటి, ఈ సంస్కృతిని ఎవరు నిర్మిస్తారు, ఈ సంస్కృతిలో ఉన్నటువంటి వైవిధ్యం ఏమిటి, వైరుధ్యం ఏమిటి, దేనిని మనం స్వీకరించాలి, దేనిని మనం తిరస్కరించాలి అని మొదలైన అంశాల గురించి స్థూలంగా నేను ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఇంగ్లీష్లో కల్చర్ అని అంటున్న మాటకి సమానార్థకంగా మనం సంస్కృతి అనే మాటను వాడుతున్నాం. కల్చర్ అనేటువంటి ఆంగ్ల పదానికి సమానార్థకంగా తెలుగులో సంస్కృతి అని వాడుతున్నాం. ఇది ఆధునిక కాలంలోనే వ్యవహారంలోకి వచ్చిందని చాలామంది చెప్పుకొచ్చారు. ఆ ఉదాహరణ నేను ఇస్తాను. ప్రాచీన కాలంలో సంస్కృతి అనేటువంటి మాట ఉందా అంటే కేకే రంగనాచార్యులు గారు ప్రజా సాహిత్యంలో ఒకప్పుడు సంస్కృతి అంటే అని వ్యాసం రాశారు. అందులో ఆయన ఒకదాన్ని గుర్తించారు. తిక్కన మహాభారతంలో సంస్కృతి అనే మాటను వాడారు. అదేమిటంటే మౌసల పర్వంలో శ్రీకృష్ణుడు బలరాముడు మరణించిన తర్వాత దాన్ని చూసినటువంటి అర్జునుడు ఆయన దగ్గర ఉన్న బ్రాహ్మణులు ఏమనుకున్నారంటే, కావున వేగమగ్నియును కాష్టములను సమకూర్చి సద్విధి శ్రీ విలసిల్ల కృష్ణుని శరీరము సంస్కృతి గూర్చి క్రమరన్ పోవట బుద్ధి అని ఉపయోగించారు తిక్కన గారు. వేగమ వెంటనే అగ్నియును కాష్టములను సమకూర్చి, కట్టెలు అగ్గి సమకూర్చుకొని సద్విధిన్ సంప్రదాయం ప్రకారము శ్రీ విలసిల్ల కృష్ణుడికి ఏమి తక్కువ కాకుండా కృష్ణుని శరీరము సంస్కృతి గూర్చి క్రమరన్ పోవట బుద్ధి, శ్రీకృష్ణుడి శరీరాన్ని కాల్చేసి వెళ్ళాలి మనము అని. అంటే అక్కడ సంస్కృతి అంటే దహన సంస్కారం అని అర్థం అన్నమాట. చనిపోయిన మనిషిని కాల్చేస్తే అది సంస్కృతి అయిందని మనకు మహాభారతం చెబుతుంది. అయితే ఈ ప్రాచీన సాహిత్యంలో ఇంకెక్కడైనా ఈ సంస్కృతి అనే పదం వేరే అర్థంలో వాడబడింది అనేది ఇంకా పరిశోధించాల్సి ఉంది. సంస్కృతి అనే మాట ఇందాక మనం అనుకున్నట్టుగా
కల్చర్ అనేటువంటి ఆంగ్ల పదం నుంచి సివిలైజేషన్ అంటే నాగరికత అనేదానికి ఈ రెండు కూడా మనకు పాశ్చాత్య సాహిత్యం నుంచి వచ్చాయి ఎక్కువగా. ఆధునిక కాలంలోనే ఈ సంస్కృతి అనేటువంటి మాట ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని అర్థాల్లో ఉపయోగించబడుతున్నదని చెప్పేసి పరిశోధకులు తేల్చి చెప్పారు. కురుగంటి సీతారామయ్య అనేటువంటి ఆయన నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే గ్రంథం రాశారు. అందులో ఆయన ఆంగ్లంలో కల్చర్ అనే మాటకు సమానార్థకంగా ఇప్పుడు సంస్కృతి అనే మాటను వాడుతున్నాం అనేసి చెప్పారు. తర్వాత నార్ల వెంకటేశ్వరరావు గారు సంస్కృతి మనకు కొత్తది కాదు, మనము సంస్కృతికి కొత్త కాదు అన్నాడు ఆయన. సంస్కృతి మనకు కొత్త కాదు, మనము సంస్కృతికి కొత్త కాదు అంటూ సంస్కృతి అనే పదం కల్చర్ అనేటువంటి ఆంగ్ల పదానికి తెలుగు రూపమని ఆయన కూడా పేర్కొన్నారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా, పాశ్చాత్యులు కూడా ఇప్పుడు మనం కల్చర్ సంస్కృతి అనే దాన్ని ఏ అర్థంలో వాడుతున్నామో ఆ అర్థంలో వాళ్ళు కూడా ఆధునిక కాలంలోనే వాడుతున్నారు, అంతకుముందు పెద్దగా లేదు అని కూడా నార్ల వెంకటేశ్వర గారు చెప్పారు. తర్వాత మనకు పాశ్చాత్య దేశాల్లో ఈ కల్చర్ అనేటువంటి మాట వ్యవసాయపరంగా మొదట వాడబడింది అని తెలుస్తోంది. వ్యవసాయపరంగా వాళ్ళు వాడారన్నమాట తెలుస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత అది అనేక జీవన రంగాలకు విస్తరించింది. ఈ వ్యవసాయపరంగా కల్చర్ అనే మాటను పాశ్చాత్యులు వాడారు మొదట అని అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఏమిటంటే నీలం సంజీవరెడ్డి గారు, నేను తిరుపతిలో పరిశోధక విద్యార్థిగా ఉన్నప్పుడు అక్కడ కల్చరల్ డే జరిగింది. 1973-74 ప్రాంతాల్లో కల్చరల్ డే జరిగింది. దానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. వచ్చి నన్ను వచ్చి మీరు సంస్కృతి గురించి మాట్లాడమన్నారా, కల్చర్ గురించి మాట్లాడమన్నారు, కల్చర్ గురించి నాకేం తెలుసు, అడగండి, అగ్రికల్చర్ గురించి మాట్లాడుతాను గంటల తరబడి అన్నాడు ఆయన. అంటే ఆయన దృష్టిలో కల్చర్ వేరు, అగ్రికల్చర్ వేరు అని తెలుస్తుంది. కానీ ఈ పాశ్చాత్య దేశాల్లో మొట్టమొదట కల్చర్ అనేటువంటి మాట వ్యవసాయ పరంగానే వాడబడింది అని తెలుస్తూ ఉంది. ఇది నాకు గుర్తుకొచ్చిందనమాట. కల్చర్ అనే ఇంగ్లీష్ మాటలోని ఒక ఆయన ఏమంటారంటే ఇది అతి క్లిష్టమైన పదాలలో ఒకటి అన్నారు రావు కృష్ణారావు గారు. కల్చర్ అనే మాట ఇంగ్లీష్ భాషలోని అతి క్లిష్టమైన పదాలలో ఒకటే అని అన్నాడు. ఎందుకంటే అనేక నిర్వచనాలు 200-250 పైగా ఉన్నాయట నిర్వచనాలు ఈ కల్చర్ అనేటువంటి దానికి. ఇందుకు ఏమిటంటే CELERE సెలర్ అనేటువంటి ఒక లాటిన్ మాటకు నివసించు, వ్యవసాయం చేయు, రక్షించు లాంటి అర్థాలు ఉన్నాయని చెప్పేసి రావు కృష్ణారావు గారు సంస్కృతి మార్క్సిజం అనేటువంటి గ్రంథంలో వివరించారు. ఇన్ని రకాలుగా సంస్కృతిని గురించి మాట్లాడుకున్న తర్వాత సంస్కృతి అంటే ఏమిటి అనేది మనం ఆలోచిస్తే చాలామంది విద్వాంసులు సంస్కృతి నిర్వచనానికి లొంగదు, అందులో ఒక నిర్వచనానికి లొంగదని చెప్పారన్నమాట. ఉదాహరణకు సంస్కృతిని నిర్వచించడం కష్టం అన్నారు ఒకలాభరణం రామకృష్ణ గారు. సంస్కృతిని నిర్వచించడం కష్టం అన్నారు. అలాగే కేకే రంగనాచార్యులు గారు సంస్కృతిని గురించి ఏకరూపత కలిగిన నిర్వచనం ఇంతవరకు కనిపించదు అంటే చాలా నిర్వచనం ఉన్నాయని చెప్పారన్నమాట ఆయన. అలాగే కొడవటిగంటి కుటుంబరావు గారు సంస్కృతి అనే దాన్ని సులభంగా నిర్వచించడం కష్టం అన్నారు ఆయన. సులభంగా నిర్వచించడం కష్టం అన్నారు. పాణి అనే ఒక మిత్రుడు సంస్కృతి చర్చ చాలా సంక్లిష్టమైనది అన్నాడు. సంస్కృతిని గురించి చర్చించడం చాలా సంక్లిష్టమైనది అన్నారు. ఇది ఎలా ఉందంటే చాలామంది పూర్వ పరిశోధకులు, విమర్శకులు కవిత్వం నిర్వచనానికి లొంగదు అనేవాళ్ళు. కవిత్వాన్ని నిర్వచించడం చాలా కష్టం అంటూనే చాలా నిర్వచనాలు చెప్పారు. అలాగే వీళ్ళు కూడా సంస్కృతి నిర్వచనానికి చాలా కష్టం అంటూనే నిర్వచించడానికి ప్రయత్నం చేశారన్నమాట. అందరూ చెప్పిన మాట ఏమిటంటే సంస్కృతి ఒక జీవన విధానం, అంటే అవర్ లైఫ్ స్టైల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవర్ కల్చర్ అన్నారు. మన జీవన విధానమే మన సంస్కృతి అని చాలా సులభంగా నిర్వచించి చెప్పారన్నమాట. క్లుప్తంగా చెప్పుకోవాలంటే మనం ఆలోచించే పని చేసే విధానం
సామాజికంగా ఎలా వ్యక్తం అవుతుందో అది సంస్కృతి అని రావు కృష్ణారావు గారు చెప్పారు. మనం ఆలోచించే విధానము, మన పని చేసే విధానం, ఈ రెండు కలిపి ఎలా మనం అభివ్యక్తం చేస్తామో అదే మన సంస్కృతి అని ఆయన ఒక నిర్వచనం చెప్పారు. అలాగే ఒకడాభరణం రామకృష్ణ గారు కూడా స్థూలంగా చెప్పాలంటే మన జీవన విధానమే మన సంస్కృతి అని చెప్పారు. అలాగే గౌరవ్ అనేటువంటి ఒక యువకుడు సంస్కృతి మానవాళి జీవనాడి అన్నాడు. సంస్కృతి మానవాళి జీవనాడి అన్నారు. అలాగే ఇంకా చాలా వివరాలు వచ్చాయి. ఇలాంటి నిర్వచనాలు, వివరణలు వీటన్నింటిని సమీకరించుకొని ఆలోచిస్తే సంస్కృతి అనేటువంటిది ఏమిటంటే మన ఆలోచనలు, మన ఆచరణలు, ఈ రెండింటి యొక్క అభివ్యక్త రూపమే సంస్కృతి అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. చలసాని ప్రసాద్ గారు ఒక చోట అన్నారు, 200 దాకా ఉన్నాయి నిర్వచనాలు అన్నారు. ఆ 200 నిర్వచనాలు చదివితే మరలా మనకు సంస్కృతి అంటే ఏమిటని అనుమానం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాణి 250 దాకా ఉండొచ్చు నిర్వచనం అని చెప్పేసి అన్నారు. ఇంత విస్తృతమైన చర్చకు ఎందుకు ఇది అయిందంటే సంస్కృతి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం లేనటువంటిది, స్థలకాలబద్ధం ఉంటుంది అనుకున్నాం కాబట్టి నీ సంస్కృతి వేరు, నా సంస్కృతి వేరు ఇలా అనుకుంటున్నాను అన్నమాట. అయితే ఈ సంస్కృతిని ఎవరు నిర్మిస్తారు? హూ ఆర్ ది ఆర్కిటెక్ట్స్ ఆఫ్ కల్చర్ అంటే సంస్కృతి గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడంతా నాకు ఒకే ఒక వాక్యం గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి అభ్యుదయ రచయిత మ్యాక్సిమ్ గోర్కీ ఆయన వ్యాసాల్లో ఒకటి చెప్పారు. ఏమన్నారంటే ఆయన సంస్కృతి నిర్మాతలు ముగ్గురు అన్నాడు. సంస్కృతిని ముగ్గురు నిర్మిస్తారని చెప్పారు. ఎవరెవరు ఆ ముగ్గురు అంటే శాస్త్రకారులు, సైంటిస్టు, కళాకారులు, ఆర్టిస్టు, శ్రామికులు, పనిచేసేటువంటి వాళ్ళు. శాస్త్రకారులు, కళాకారులు, శ్రామికులు ఈ ముగ్గురు కలిసి మానవ జాతి సంస్కృతి నిర్మిస్తారని చెప్పారు. ఎందుకు చెప్పాడు ఆయన ఆ మాట అంటే మామూలుగా మనం తినే తిండి, మనం వేసుకునే బట్టలు, మన పెళ్ళిళ్ళు, మన పేరంటాళ్ళు, మన పండుగలు, మన పబ్బాలు ఇవి సంస్కృతి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఇవి సంస్కృతులు బాగా సందేహం లేదు. మామూలుగా మనకు యూనివర్సిటీల్లో లేదా కాలేజీల్లో కాలేజ్ డే కానీ ఏదైనా జరిగినప్పుడు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఈ మీటింగు సంస్కృతిలో భాగం కాదని మన ఉద్దేశం. వాళ్ళు పాడే పాటలు, వాళ్ళు ఆడే ఆటలు మాత్రమే సంస్కృతి అనుకుంటాం మనం. ఆ పాటలు, ఆటలు మన సంస్కృతిలో భాగమే, కానీ మొత్తం మన జీవన వ్యవహారమే మన సంస్కృతి అని ప్రపంచ మేధావులు చెబుతూ ఉన్నారు. మన ఆచార వ్యవహారాలు, మన వేషభాషలు, మన పెళ్ళిళ్ళు, మన బాంధవ్యాలు, మన పని పాటలు, మన నివాసము, మన సంచారాలు, మన నియమాలు, కట్టుబాట్లు, మన కార్యకలాపాలు, మన న్యాయము, మన నైతికత, మన పాలనా విధానం మొదలైనవన్నీ మన సంస్కృతిలో భాగాలు. మానవ జీవితంలోని ప్రతి అణువు మన సంస్కృతిలో భాగం అవుతుంది. మనిషి నడిచి వచ్చిన దారంతా సంస్కృతి పరుచుకొని ఉంటుంది అని ఒక ఆయన అన్నాడు. సంస్కృతికి సంబంధం లేని అంశం మన జీవితంలో ఉండదు. మన జీవితంలో ఉంది అంటే అది మన సంస్కృతిలో భాగమని మనం అర్థం చేసుకోవచ్చు. మన సంస్కృతిని మనం నిర్మించే సంస్కృతి మన చరిత్రకు చిత్రిక. మనం నిర్మించే సంస్కృతి మన చరిత్రకు చిత్రిక. అందుకే ఏ చరిత్ర లేని జాతి ఉండదు అన్నారు నార్ల వెంకటేశ్వరరావు గారు. అలాగే సంస్కృతి లేని జాతి కూడా ఉండదు. సంస్కృతి ఏ చిన్న గుంపునకు మాత్రమే సంబంధించింది కాదు. ఇది చాలా ముఖ్యం మనకి. ఒక పిడికెడు మంది వాళ్ళు చెప్పిందే సంస్కృతి కాదు. ఇది సమాజం యొక్క ఉమ్మడి సృష్టి. సమాజమే సంస్కృతికి పుట్టిన భూమి, పుట్టిన తల్లి. కాబట్టి ఎవరో కొంతమంది ఎలైట్ సెక్షన్ కూర్చొని వాళ్ళు చెప్పిన మంత్రాలు, వాళ్ళు చేసినటువంటి రచనలు మాత్రమే సంస్కృతి కాదు. మొత్తం మానవ జాతి పొద్దున నిద్రలేచింది మొదలుకొని మళ్ళా పడుకునే దాకా ఏమేమి చేస్తూ ఉందో ఇదంతా సంస్కృతి. ఈ సంస్కృతిని శాస్త్రకారులు, కళాకారులు,
కార్మికులు కలిసి నిర్మిస్తారని చెప్పేసి మ్యాగజిన్ గోర్కి చెప్పాడు. కాబట్టి మానవాళి సమష్టి నిర్మాణమే మన సంస్కృతి అని మనం అర్థం చేసుకోవాలి. మానవ జాతి ఆవిర్భావంతోనే మన సంస్కృతి కూడా మొదలైంది. ఈ కేవలం సంపదలకు సంస్కృతికి మూలశక్తి ప్రజాశక్తి అన్నారు చలసాని ప్రసాద్ గారు. ప్రపంచంలో కంటికి కనిపించే ఏదైనా సరే మానవ జాతి కోసం, మానవ జాతి తన కోసం తాను సృష్టించుకుంటుంది. సకల వస్తువులు మానవుడి శ్రమలో నుంచి ఉత్పత్తి అయ్యి అని మార్క్సిజం నేర్పించింది. మానవ శ్రమతో సంబంధం లేకుండా ఏది సృష్టింపబడలేదు, శూన్యంలో నుంచి ఏది ఊడిపడదు అని మనం చదువుకున్నాం. వేమన శ్రమములోన పుట్టు సర్వంబు తానవును అన్నాడు. శ్రమములోన పుట్టు సర్వంబు తానవునని. కాబట్టి సంస్కృతికి మూలం ఏమిటంటే మానవ జాతి శ్రమ అని మనం అర్థం చేసుకోవాలి. సంస్కృతి కూడా అలాగే పుట్టింది. అది బౌద్ధిక శ్రమ కావచ్చు, శారీరక శ్రమ కావచ్చు. శాస్త్రకారులది బౌద్ధిక శ్రమ కావచ్చు, అలాగే శ్రామికులది, కార్మికులది శారీరక శ్రమ కావచ్చు. ఈ రెండు కలిస్తేనే మనకు సంస్కృతి సంపూర్ణం అవుతుంది. వస్తువులు తయారు చేసేవాళ్ళు, వస్తువులు తయారు చేసే విధానాన్ని కనుగొనేవాళ్ళు, ఈ వస్తువుల సౌందర్యాన్ని కీర్తించేవాళ్ళు, ఈ ముగ్గురు కలిస్తేనే సంస్కృతి నిర్మాణం పూర్తవుతుందని గోర్కి యొక్క అభిప్రాయం అన్నమాట. ఈ సంస్కృతి అనేటువంటిది ఇందాక మనం అనుకున్నట్టుగా ఎవరో కొంతమంది సంపన్నులు లేదా మన భారతదేశంలో అయితే ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు మాత్రమే సంస్కృతి పరులు కాదు. చెప్పులు కుట్టేవాళ్ళు, మంత్రాలు చదివేవాడు ఎంత సంస్కృతి పరుడో, యాల పదాలు పాడేవాడు అంతే సంస్కృతి పరుడు. చెప్పులు కుట్టేవాళ్ళు అంతే సంస్కృతి పరులు, కొండలు తయారు చేసేవాళ్ళు అంతే సంస్కృతి పరులు, గొర్రెలను మేపేవాళ్ళు అంతే సంస్కృతి పరులు, బండలు కొట్టేవాళ్ళు అంతే సంస్కృతి పరులు. కాబట్టి సంస్కృతి పరుడు కానివాడంటూ ప్రపంచంలో ఏ మానవుడు ఉండడు అన్నమాట. అయితే ఎవరిది ఏ సంస్కృతి? నీది విశ్రాంతి వర్గ సంస్కృతి లేదా శ్రామిక వర్గ సంస్కృతి అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలన్నమాట. ఈ సంస్కృతి చాలామంది మేము చదువుకునేటప్పుడు మా గురువులు చెప్పిన పాఠాలు ఏమిటంటే నాగరికత మారుతుంది, సంస్కృతి మారదని చెప్పేవాళ్ళు అన్నమాట. సివిలైజేషన్ మారుతుంది, కల్చర్ మారదని చెప్పేవాళ్ళు. ఏమిటంటే ఒకప్పుడు మనం గోచీలు పెట్టుకుని తిరిగేవాళ్ళము, తర్వాత ప్యాంటు షర్ట్లు వేస్తున్నాము, ఒకప్పుడు బెల్ బాటం ఉండేది, ఒకప్పుడు టైట్ బాటం ఉండేది, జీన్స్ వేస్తున్నాము, ఇట్లా రకరకాలు చెప్పేవాళ్ళు. జుట్టు ముడేసుకునేవాళ్ళు, మగవాళ్ళు కూడా పిలక పెట్టుకునేవాళ్ళు, మగవాళ్ళు కూడా చీరలు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు చీరలు పంచులు వేరు అని ఇదంతా చెప్పి ఇదంతా నాగరికత, ఇది మారుతూ ఉంటుంది, సంస్కృతి మాత్రం జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడున్న అవగాహన ఏమిటంటే సంస్కృతి ఏనాడు కూడా నిలవనీటి మడుగు కాదు. ఎవరో ఒక తాత్వికుడు అన్నాడు, ఒకే నదిలో నువ్వు 2 సార్లు స్నానం చేయలేవు అన్నాడు. ఒకే నదిలో నువ్వు 2 సార్లు స్నానం చేయలేవు అన్నాడు. ఎలాగంటే కృష్ణా పుష్కరాలకో గోదావరి పుష్కరాలకో వస్తారనుకోండి, ముక్కు మూసుకొని తల కింది దించినప్పుడు ఒక నీరు ఉంది పైన, ముక్కు మళ్ళీ పైకి లేచినప్పుడు ఆ నీరు పోయి ఉంటుంది, కొత్త నీరు వస్తుందన్నమాట. నదేమో ఒకటే కానీ ఆ నీరు వేరు. అందుకోసం ఒకే నదిలో 2 సార్లు స్నానం చేయలేవు అన్నాడు. అంటే మారుతున్నది అని. అలాగే సంస్కృతి కూడా నిరంతరం ఇప్పుడు సమాజము సంస్కృతి. మనకి సమాజంలో పుట్టినటువంటి సంస్కృతి సమాజంలో వచ్చిన మార్పులన్నింటినీ గర్భీకరించుకుంటుంది. సమాజం మారిపోతూ ఉంటే సంస్కృతి మారకుండా ఎక్కడ నిలబడుకున్నది అక్కడ ఉండదు, ఎక్కడ పడుకున్నది అక్కడ ఉండదు, ఎక్కడ కూర్చున్నది అక్కడ కూర్చొని ఉండదు. సంస్కృతి కూడా మారితేనే సంస్కృతి అవుతుందన్నమాట. కాబట్టి సంస్కృతి ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ పోతుంది. అంటే సమాజం మార్చుకుంటూ పోతుంది. సమాజం ఎలాగైతే తన జీవన విధానాన్ని మార్చుకుంటూ పోతుందో దాని ప్రతిబింబమే మనకు సంస్కృతి కనుక సంస్కృతి కూడా మారుతుంది. అది మారని పదార్థం కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా నేను బాలగంగాధర తిలక్, దేవరకొండ బాలగంగాధర తిలక్
మన సంస్కృతి అని ఒక కవిత రాశారు. దాన్ని మీకు చదివి వినిపిస్తే మనకు ఇంకా బాగా స్పష్టత వస్తుందని అనుకుంటున్నాను నేను. మన సంస్కృతి నశించిపోతుందన్న మన పెద్దల విచారానికి మనవాడు పిలకమాని క్రాపింగ్ పెట్టుకున్నాడనేది ఆధారం. మన సంస్కృతి నశించిపోతుందన్న మన పెద్దల విచారానికి మనవాడు పిలక మానేసి క్రాపింగ్ పెట్టుకున్నాడనేది ఆధారం. మనగలిగినది, కాలానికి నిలబడదగినది వద్దన్నా పోదు. బలవంతంగా దేనిను ఆపెట్టలేవు. తుపాకీతోనో బుల్డోజర్తో తొక్కించి నువ్వు యూ కెనాట్ ప్రొటెక్ట్ ఎనీథింగ్ అంటున్నాడు కవి. మరణించిన అవ్వ నగలు మన కాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్టుకోదు. యుగానికి స్వభావం మారుతుంది. అగుపించని ప్రభావానికి లొంగుతుంది. అంత మాత్రాన మనల్ని మనం చిన్నపుచ్చుకున్నట్లు కాదు, చిన్నపుచ్చుకున్నట్లు ఊహించకు. సంతత సమన్వయ ఆవిష్కృత వినూత్న వేషం ధరించడానికి జంకకు, కొత్తదనాన్ని ఆహ్వానించడానికి ఏరుప్పుడు వెనకాడద్దు అంటున్నాడు. మాధుర్యం, సౌందర్యం కవితా మాధ్వీక షష్కంలో రంగరించి పంచిపెట్టిన ప్రాచేతస కాళిదాస కవి సమ్రాట్టులని అని ఇలా చెప్పుకుంటూ వచ్చి వీళ్ళందరినీ మనం పోగొట్టుకుంటామా, ఎందుకు పోగొట్టుకుంటాము అని అంటాడు. ఎటొచ్చి విధవలకి ఎందుకు వాడాడు ఆ మాట మనకు తెలియదు. ఈరోజు ఆ పదం స్త్రీవాదం వచ్చిన తర్వాత ఆ పదం ఆమోదించడం సాధ్యం కాదు. విధవలకి, వ్యాకరణానికి, మనుశిక్షా స్మృతికి గౌరవం లేదని వీరికి లోపల దిగులు. వర్తమాన ఆవర్త జంజా వీచికలకి కాళ్ళు తేలిపోయే వీళ్ళు ఏం చెప్పగలరు? ఒక ప్రవాహం లాంటి వర్తమానంలో వస్తున్న మార్పులకు నిలబడలేని ఈ సంప్రదాయవాదులు దీని గురించి ఏం చెప్తారు అంటే ఏమి చెప్పలేరు అంటున్నాడు. అందరూ ఏమంటారంటే సంప్రదాయవాదులు అందరూ లోకంలో శప్తులు, పాపులు. అందరూ లోకంలో శప్తులు, శప్పింపబడిన వారు, పాపులు, చెడ్డ చేసినటువంటి వాళ్ళు. మనం మాత్రం భగవదంశ సంభూతులమని వీరి నమ్మిక. మేము భగవంతుడి అంశంలోంచి పుట్టాము, వీళ్ళంతా వేదవాళ్ళు చెడిపోయిన వాళ్ళు అని అనుకుంటారంట వాళ్ళు. సూర్యుడు, చంద్రుడు, దేవత, దేవుళ్ళు కేవలం వీళ్ళకే తమ ఓటిచ్చినట్టు వీరి అహమిక. వీళ్ళకు అహంకారం ఉంది. ఏమిటంటే ఈ దేవుడు మా పక్షం, మా పార్టీ, ఈ దేవత మా పార్టీ, మాకే వీళ్ళ ఓటు అనుకుంటారంట వాళ్ళు. ఇది కూపస్థ మండూక ఉపనిషత్తు అన్నాడు. కూపస్థ మండూకం అంటే ఈ బావిలో కప్ప అన్నమాట. మా సంప్రదాయం గొప్పది, మా కులం గొప్పది, మా వంశం గొప్పది, మా మతం గొప్పది అనుకోవడము బావిలో కప్ప మనస్తత్వం అంటున్నాడు. ఇది జాతికి ప్రగతికి కనబడని విపత్తు. ఈ రోజుకి బాలగంగాధర్ తిలక్ గారు మన హాల్లో కూర్చొని చెబుతున్నట్టుగా ఉంది కవిత అన్నమాట. ఈ కూపస్థ మండోకము లాంటి మనస్తత్వం ఉందే, నా సంస్కృతి గొప్పది, నా మతం గొప్పది అనేటువంటిది, ఇది మన జాతికి ప్రగతికి కనబడని విపత్తు అంటున్నాడు. తెలుసుకోవాలి మన పాలకులు. మన వేషం, మన భాష, మన సంస్కృతి ఆది నుండి ద్రవిడ, బర్బర, యవన, తురుష్కుల నుండి ఇచ్చినది పుచ్చుకున్నది ఎంతైనా ఉన్నదని తెలుసుకోవాలన్నాడు. సంస్కృతి ఎప్పుడు కూడా స్వచ్ఛత అనేది లేదు అసలు మన సమాజంలో. ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా మిశ్రమంగానే ఉంటుంది జీవితం. మేము సరిగ్గా ఆవు పొదుగులోంచి పట్టుకొని తాగుతామంటే ఆ ఆవు ఏమేమి తినేది నీకేం తెలుసు? కాబట్టి ఈ సంస్కృతి, భారతీయ సంస్కృతి అనేటువంటిది ద్రవిడ, బర్బర, యవన, తురుష్కుల నుండి ఇచ్చినది పుచ్చుకున్నది ఎంతైనా ఉన్నదని తెలుసుకోండి అంటున్నాడు. స్వచ్ఛత గురించి మాట్లాడకుండా మీరు అంటున్నాడు. 5 ఖండాల మానవ సంస్కృతి అఖండ వసుదైక రూపాన్ని ధరిస్తుందని తెలుసుకోండి అంటున్నాడు. అది భవిష్యత్ సింహద్వారం తెలుస్తుందని తెలుసుకోమంటున్నాడు. వీళ్ళు గ్రహించలేరు పాపం అంటున్నాడు. ఈ అల్పసంఖ్యాకులు, అహంకారులు ఉన్నారే, ఈ ఆధిపత్యవాదులు, వీళ్ళకి జ్ఞానం లేదు పాపం అని సానుభూతి చెప్తున్నాడు కవి. ఏ దేశ సంస్కృతి, ఇది చాలా ముఖ్యం. కవితను ఎలా ముగించాడంటే ఆయన, ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిర బిందువు అన్నాడు.
ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిర బిందువు. నైక నదీ నదాలు అదృశ్యంగా కలిసిన అంతఃసింధువు. అనేక సంస్కృతుల కూడలి వర్తమాన సంస్కృతి. అది తెలుగు సంస్కృతి కానీ, లేదా భారతీయ సంస్కృతి కానీ, పాశ్చాత్య ప్రాచ్య సంస్కృతి కానీ, ఏదైనా సరే అది అనేక ప్రదేశాల నుంచి వచ్చినటువంటి విధానాలను కలిస్తే వర్తమాన సంస్కృతి ఏర్పడింది. అది ఈ సంప్రదాయవాదులు, ఈ అల్పసంఖ్యాకులు తెలుసుకోలేక ఊరికే బాధపడిపోతుంటారు. బాధపడి ఊరుకో ఉండటం లేదు, దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు ఈ దౌర్జన్యం నశించడానికే ఇలాంటి సదస్సులు మనం ఉపయోగించుకోవాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి సంస్కృతి ఏనాడు కూడా ఒక నిలవనీటి మడుగు కాదు, అది ఒక ప్రవాహం. సరస్వతి అంటేనే ప్రవాహం అని అర్థం. సరస్వతి దేవతగా చెప్పుకుంటాం, కానీ సరస్వతి అంటే ప్రవహించేది అని అర్థం. ఆ సరస్వతిని భగత్ సింగ్ పాఠం తీసేసి మేము అరికడతాం, లేకపోతే అల్లూరి సీతారామరాజు పాఠం తీసేసి మేము అరికడతాం అంటే కుదరదు. చరిత్రను వక్రీకరిస్తాం, చరిత్రను దాచిపెడతాం అంటే జ్ఞానాన్ని దాచిపెట్టడం అవుతుందన్నమాట. అది జ్ఞానాన్ని దాచిపెట్టేటువంటి సంస్కృతి ప్రజా వ్యతిరేక సంస్కృతి. అది పాలకులు తెలుసుకోవాలి. అందువల్ల సంస్కృతి 4 వైపుల నుంచి వచ్చే గాలి, 8 వైపుల నుంచి వచ్చే గాలి, దశ దిశల నుంచి వచ్చేటువంటి గాలే నిజమైనటువంటి సజీవ సంస్కృతిని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఒక ఉదాహరణ ఇస్తాను నేను. ఎట్లా ఉంటుంది ఈ సంస్కృతి అంటే, ఎన్టీ రామారావు పెద్ద ఆయన సర్దార్ పాపరాయుడు అనే సినిమాలో నటించాడు హీరోగా. ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు అనే సినిమాలో నటించాడు. ఈ 2 సినిమాల్లో ఒక పాట ఉంది, ఆయనకు ఒక పాట, ఈయనకు ఒక పాట. ఈ 2 పాటలు చదివితే సంస్కృతిలో వ్యవస్థలకు ఉన్న సంబంధం ఏమిటో తెలుస్తుంది మనకి. స్వర్గీయ రామారావు గారి సినిమాలో 2 లైన్లే. 1980 వరకు ఇలాంటి ఒక పిల్ల నాకంట పడలేదు. 1980 వరకు ఇలాంటి ఒక పిల్ల నాకంట పడలేదు, పడినా నా వెంట పడలేదు. ఇది సీనియర్ ఎన్టీఆర్ సినిమాలో, సర్దార్ పాపరాయుడు సినిమాలో ఒక పల్లవి అన్నమాట. ఒక పిల్ల నా కంట్లో ఇంతదాకా ఇంత అందమైనటువంటి అమ్మాయి పిల్ల నా కంట్లో పడలేదు, పడినా నా వెంట పడలేదు అన్నాడు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో 2002 వరకు చూడలేదే ఎంత సరుకు అన్నాడు ఆయన. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు అన్నాడు. ఆడ పిల్ల అన్నాడు ఆయన, ఈడ సరుకు అన్నాడు. సినిమా అనేటువంటిది పెట్టుబడిదారి కళ. వాళ్ళు ఎవరు కళ అన్నారు సినిమాని, మేము ఇండస్ట్రీ అంటుంటారు వాళ్ళు. ఇప్పుడంతా ఇండస్ట్రీలు అయిపోయినాయి. సినిమా చాలా శక్తివంతమైనటువంటి ప్రచార ప్రసార సాధనం. వాళ్ళు ఈ సమాజాన్ని ఏం చేయాలనుకుంటే చేస్తున్నారు. ఇప్పుడు వాడు జుట్టు కానీ, వాడు కోహ్లీ జుట్టు ఇప్పుడు ఎక్కడ దేశవ్యాప్తంగా సగం దాకా గొరిగేసేది వాడు తలకాయ. ఒకప్పుడు ఇక్కడ కొరుకునే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కింద నుంచి కొరుకుతున్నారు. ఇప్పుడు వాడు వేషం వాడిది కాదు, వాడు బట్టలు వాడివి కాదు, వాడు మాటలు వాడివి కాదు. ఎంత ప్రభావం చూపిస్తుంది సినిమా చూడండి. సినిమానో లేదా క్రికెట్ ఏదో ఒకటి అనుకోండి. ఇది పిల్ల అనేటువంటి మాట ఉంది. ఇది భూస్వామ్య వ్యవస్థకు సంబంధించినటువంటి మాట. ఇది పిల్ల బాగుంది అంట నేను అనేవాళ్ళు అనమాట. పిల్ల బాగుందని. పిల్ల అంటే పాడకటింటికి వంటింటికి పరిమితమైనటువంటి అమ్మాయి. ఎన్టీఆర్ సినిమాలో భూస్వామి భావజాలం ఉంది. క్యాపిటలిజం వచ్చింది మనకి. పెట్టుబడిదారి వ్యవస్థలో ప్రతిదీ ఒక అంగడి సరుకు, ప్రతిదీ అమ్మకపు వస్తువు అన్నమాట. అందుకోసం సరుకు అన్నాడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో. పిల్ల, సరుకు, ఈ 2 సినిమా పాటలు ఇవి మన సంస్కృతిలో భాగం. ఒకటి భూస్వామ్య వ్యవస్థను చెబుతూ ఉంటే మరొకటి పెట్టుబడిదారి వ్యవస్థను చెబుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగా మనకు మన సంస్కృతి మనం పాడుకునే పాటల్లో వ్యక్తం అవుతుంది. సామాజిక వ్యవస్థలో విద్యారంగం కూడా ఒక భాగం. మన సంస్కృతిలో మన విద్య ఒక భాగం. ఈ వ్యవస్థను బట్టే విద్యారంగం కూడా ఉంటుందన్నమాట. కన్యాశుల్క నాటకంలో గిరీశము, వెంకటేశం అని 2 గురు శిష్యులు ఉన్నారు.
మహేశము కర్ణాటక శాస్త్రి అని ఇంకొక గురు శిష్యులు ఉన్నారు. గిరీశేమో వెంకటేశానికి ఇంగ్లీష్ విద్య నేర్పిస్తూ ఉంటాడు. కర్ణాటక శాస్త్రి మహేశానికి సంస్కృతం బోధిస్తూ ఉంటాడు. వీడు చదువు చెప్పేది, వాడు చదువు చెప్పేదిలే. గురువులు ఇద్దరు చదువు చెప్పరు శిష్యులకి. శిష్యుల్ని సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇద్దరు శిష్యులు ఇద్దరు గురువుల మీద చాలా అసంతృప్తిగా ఉంటారు. అంటే ఇది ఒక చెడిపోతున్న సంస్కృతం, సంకర సంస్కృతం అందామని. లేకపోతే మహేశము వాడు చదువుకుంటూ ఉంటాడు, సంస్కృత కుమార సమం చదువుకుంటూ ఉంటాడు. ఏదో మృగవాహ ప్రియాళుద్రుహు మంజరీనామని చెప్పి ఏదో లేళ్ళు పరిగెత్తున్నాయట. లేళ్ళైనా పరిగెత్తేది, కుక్కలు పరిగెత్తవా, నక్కలు పరిగెత్తవా, ఈ పుస్తకంలో పనికొచ్చే మొక్క ఒకటి లేదంటాడు. ఇలాగ ఒక శ్లోకం చదువుకోవటము, దాన్ని ఏదో ఎగతాళి చేసుకోవటంగా ఉంటాడు. అప్పుడు గురువుగారు కర్ణాటక శాస్త్రి గారు వస్తారు. శిష్య, ఒక కొత్త శ్లోకం చదవరా అంటాడు. ఏమి కొత్త శ్లోకం? నువ్వు వారానికో 10 రోజులకు వచ్చి కొత్త శ్లోకం చదవమంటే నాకు పాత శ్లోకము కొత్త శ్లోకం రెండు ఒకటిగానే కనిపిస్తాయంటాడు. అప్పుడు అంటాడు కర్ణాటక శాస్త్రి, ఒరే చదువు అన్నది ఎందుకురా అంటాడు. అంటే ఈ శిష్యుడు పొట్టకుట్టి కోసం అంటాడు. చదువు అన్నది ఎందుకురా అంటే పొట్టకుట్టి కోసం అంటాడు. అంటే అప్పుడు కర్ణాటక శాస్త్రి ఎవరు? ఏ గురువు అయితే సంస్కృతాన్ని బోధిస్తున్నాడో ఆ గురువు. ఈ రోజుల్లో నీ సంస్కృతం చదివి ఒడికి కావాలరా అంటాడు. అంటే శిష్యుడు అడుక్కు తినేవాళ్ళు కావాలండి అంటాడు. ఇవన్నీ గురజాడ రాసిన మాటలు ఇవి. అడుక్కు తినేవాళ్ళు కావాలంటాడు. అంటే ఆ వ్యవస్థను ఎవడు పెంచి పోషిస్తున్నాడో వాడికి ఆ వ్యవస్థ మీద నమ్మకం లేదు, గౌరవం లేదన్నమాట. ఇది భూస్వామ్య వ్యవస్థలో సంస్కృతము అనేది. మనం ఇప్పుడు క్యాపిటలిజంలో ఉన్నాం, ప్రపంచీకరణలో ఉన్నాం. మన కార్పొరేట్ కళాశాలలు ఎక్కడ తెలుగు బోధించరు, సంస్కృతం బోధిస్తారో లేదో మనకు తెలియదు. తెలుగు మాత్రం లేకుండా పోయిందన్నమాట. కాబట్టి భూస్వామ్య వ్యవస్థ యొక్క లక్షణాలు ఈ కార్పొరేట్ వ్యవస్థలో కొనసాగుతూ ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. లేకపోతే రాజకీయాల్లోకి రావడానికి చండీ యాగాలు, రాజశ్యామల యాగాలు ఏమిటి? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తున్నారు, ఎక్కువ ఓట్లు వచ్చినట్టు గెలుస్తున్నారు. ప్రజలతో చండీది వచ్చి ఓటు వేస్తుందా? ఈ యాగాలు యజ్ఞాలు ఎప్పటివి? నన్నయ్య భారతంలోటి ఇవి. యజ్ఞాలు యాగాలు భూస్వామ్య వ్యవస్థ యొక్క అవశేషాలు. అవి ఇప్పుడు అత్యంత ఆధునిక దశలో ఉన్నాం. మనం 103 ఉపగ్రహాలను ఒకేసారి కక్షలోకి పంపిస్తూ ఉన్నాం. మనం ఆ 103 ఉపగ్రహాల నమూనాలు తీసుకుని వెంకటేశ్వర పాదాల ముందు పెడుతున్నాం. ముందుగా మనం పెట్టుబడిదారీ వ్యవస్థలో లేదా సాంకేతిక విప్లవాల యుగంలో ఉంటూ మానవ మేధస్సు సాధించినటువంటి విప్లవ ప్రయోజనాలు తీసుకుపోయి దేవుడికి అంటగట్టేస్తున్నాం మనం. అది భూస్వామ్య వ్యవస్థ లక్షణం అన్నమాట అది. కాబట్టి మన భారతదేశం ఏ వ్యవస్థలో ఉంది? కారులో తిరుగుతున్నాం, విమానాల్లో పోతున్నాం, రాకెట్లు ప్రయోగిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఆ భూస్వామ్య వ్యవస్థ యొక్క ప్రభావంలో నుంచి మనం ఇప్పటిదాకా బయటపడలేకపోతున్నాం. ఇది ఒక పెద్ద వైరుధ్యం అన్నమాట. అంటే మన సంస్కృతిలో ఈ సంకర లక్షణాలు ఉన్నాయని నేను చెప్పదలుచుకుంటాను మీకు. అలాగే కన్యాశుల్క నాటకంలోనే అగ్నిహోత్రావధాని వెంకమ్మ భార్యాభర్తలు, వాళ్ళ కొడుకే ఈ వెంకటేశ్వర అనేవాడు. వాడు ఎక్కడో వేరే చోట చదువుకుంటూ ఉంటాడు, ఫెయిల్ అవుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా. సరే ఇంటికి వస్తాడు. వాడు వచ్చే సమయానికి ఈ భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అగ్నిహోత్రావధాని వీడు పాస్ అయ్యేటట్టుగా లేడు, పాస్ అయ్యే లోపల మన డబ్బంతా ఖర్చు అయిపెట్టేట్టుగా ఉంది అంటాడు. నేను ఇంట్లో కూర్చొని పెట్టుకొని వేదం 80 పన్నాలు దమ్ముడి ఖర్చు లేకుండా చెప్పిస్తానంటే నువ్వు నా మాట వింటున్నావా? వాడు చదువు పేరు చెప్పి డబ్బులంతా ఖర్చు అయిపోతుందని ఏడుస్తాడు ఆయన. అంటే డబ్బు ఖర్చు లేకుండా చదువుకునే విద్య భూస్వామ్య యుగంలో వాళ్ళకి మాత్రం ఉండింది అనుకోండి, బ్రాహ్మణులకు మాత్రం ఉండింది. మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టి చదువును కొనడం అనేటువంటి వ్యవస్థ వచ్చిందన్నమాట. సాహిత్యం ఉన్న సంస్కృతిని ఇలా ప్రతిబింబిస్తుంది, మారుతున్న సంస్కృతిని ఇలా ప్రతిబింబిస్తుంది. ఆ సమయంలో వాళ్ళు వస్తారు, గిరీశమును వెంకటేశ్వర వస్తారు. వచ్చినప్పుడు ఏదండి మీరిద్దరు మాట్లాడుకోండి అంటాడు అగ్నిహోత్రావధాని. వీడు గిరీశం ఏం చేస్తాడు? ఒరేయ్
మీ ఇంటికి పోయినప్పుడు మీ వాళ్ళు కనుక ఇంగ్లీష్లో మాట్లాడమంటే నోటుకొచ్చింది మాట్లాడడానికి ముందే హెచ్చరించి ఉంటాడు. మీరిద్దరు మాట్లాడకుండా అంటాడు అగ్నిహోత్రుడు. అంటే సే హూ ఈజ్ నెక్స్ట్ టు గాడ్ ఇన్ ది నేచర్ అంటే సే ఫాదర్ అంటాడు వీడే, వాడు నాన్న అంటాడు. గిరీషం చెప్పిస్తాడు హూ ఈజ్ నెక్స్ట్ టు గాడ్ అంటే సే ఫాదర్ అనేవాడు చెప్పిస్తే వీడు నాన్న అంటాడు అనమాట. ఇట్లాంటివన్నీ విన్న తర్వాత అప్పుడు అగ్నిహోత్రుడు దానికి వాడికి ఇంగ్లీష్ అంటే అరికాయలు మంట నెత్తికెక్కుతుంది వాడికి ఇంగ్లీష్ అంటే. అలాంటి అగ్నిహోత్రుడు దాన్ని కొడుకు దేవుడి తర్వాత నాన్నే కావాల్సిన వాడు అంటే ఆహా బాగానే ఉంది మీ చదువు, వాళ్ళవే మన భావాలే, ముక్కలు మాత్రం వేరే అంటాడనమాట. అంటే మనకు పనికొచ్చేటువంటి దేనైనా అబ్జర్వ్ చేసుకుంటుంది మన సంస్కృతి, మనకంటే ఉపయోగించుకునే వాళ్ళకి వెనక్కి నెట్టేస్తుంది అన్నమాట. ఇలాగా మన సంస్కృతికి ఒక స్వచ్ఛత అనేటువంటిది ఎక్కడ లేదు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. మహాభారతంలో గాంధారి పెళ్లి జరుగుతుంది. ఈ భీష్ముడు కొంతమంది పెద్ద మనుషులను పంపిస్తాడు. మన వంశం నాశనం అయిపోతూ ఉందయ్యా, గాంధారికి ఒక వరం ఉంది, 100 మంది కొడుకులు పుడతారు ఆమెకి, కాబట్టి గాంధారే మన ధృతరాష్ట్రుడికి సరైనటువంటి అమ్మాయి, మీరు వెళ్ళి ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడరండి అని పెద్ద మనుషులు పంపిస్తే వాళ్ళు వెళ్తారు ఆడికి. వెళ్ళి అయ్యా మేము భీష్ముడు పంపిస్తే వచ్చాము, మీ అమ్మాయిని మా ధృతరాష్ట్రుడికి ఇవ్వమని అడగమన్నారు భీష్ముడు అంటే ఇచ్చేసాను బో అన్నాడు ఆమె తండ్రి. ఇచ్చేసాను బో అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఇది చాలా గొప్ప కథనం అన్నాడు. ఆ అమ్మాయిని అడగలేదు, భార్యను కన్న తల్లి ఉంది కదా ఆమెనన్నా ఏమే, ఇదే కదా వాళ్ళ సంబోధన ఆ రోజుల్లో, అమ్మాయిని ఇద్దామా అని కూడా అడగలా, ఇచ్చేసాను బో అన్నాడు. అంటే ఆ పురుషాధిపత్యం భూస్వామ్య వ్యవస్థ యొక్క లక్షణం ఏమిటంటే పురుషాధిక్యత. మగవాడే అన్నీ నిర్ణయిస్తాడు, ఆడవాళ్ళతో మాట్లాడలేదు. ఆ కన్యాసులకు నాటకంలోనే ఆడు రెండో అమ్మాయికి పెళ్లి నిశ్చయిస్తాడు అగ్నిహోత్రుడు అని. సుబ్బి అనేటువంటి అమ్మాయిని, ఆ అమ్మాయికి 5 ఏళ్ళు 4 ఏళ్ళు, లబ్ధావతి అని 60 ఏళ్ళు ఉంటే వాడికి ఇస్తానని చెప్పేస్తాడు, 1800కి బేరం చేసేస్తాడు. ఇంటికి వెళ్ళి భార్యకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఏమే సుబ్బికి పెళ్లి నిశ్చయించేసాను అంటాడు. అంటే ఆమె అబ్బాయి ఎవరండి అంటుంది. ఎవరని కాదు, అబ్బాయికి ఎన్నేళ్ళు ఉంటుంది, ఎంతో 40 50 అంటాడు. గిరీష్ వండుకొని అతను మా పెంతాలు కొడుకండి, ఆయనకి 60 దాటినే అంటాడు. అప్పుడు వెంకమ్మ ఒక ప్రశ్న వేస్తుంది, అది కాదయ్యా పెద్దదాన్ని ముసలోడికి ఇచ్చి వాడు చచ్చిపోతే గుండెల మీద కుంపట్లాగా మోస్తున్నాము, మళ్ళీ రెండో పిల్ల కూడా ఎందుకు ముసలోడికి నిశ్చయించావంటే నన్ను అడగకుండా ఎందుకు నిశ్చయించావు అంటుంది ఆమె. నన్ను అడగకుండా ఎందుకు నిశ్చయించావంటే ఆడమండలతోనే ఆలోచన అంటాడు. ఆడమండలతోనే ఆలోచన, అది పురుషాధిపత్య వ్యవస్థ, అది భూస్వామ్య వ్యవస్థ లక్షణం అన్నమాట. ఈరోజు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నా లేదా పెద్ద పేరు మోసిన డాక్టర్లుగా ఉన్నా కూడా మన పెళ్ళాన్ని కేవలం ఆడదిగా మనం భావించామంటే మనం భూస్వాముల కింద లెక్క అన్నమాట. భూమి లేకపోవచ్చు మనకు, కానీ మగ ఆధిక్యత ఉంది. ఎంతమంది మగవాళ్ళు భారతదేశంలో స్త్రీని సాటి మనిషిగా చూస్తున్నారు? సాటి మనిషిగా చూడని వాళ్ళంతా భూస్వామ్య వ్యవస్థ యొక్క ప్రతినిధులే. ఇది మన సంస్కృతుల భాగం. ఈ గాంధారి నీ ఇచ్చేసాను బో అంటాడు గాంధారి తండ్రి. అంటే అప్పుడు గాంధారి ఏం చేస్తుంది, ఏమన్నా నన్ను అడగకుండా నిశ్చయిస్తావని అనలా ఆమె. మా నాయన ఎవడు నిర్ణయిస్తే వాడే నా భర్త అని, ఆయన కళ్ళు లేవు నాకు కూడా అక్కర్లేదు అని చెప్పేసి కళ్ళకి గంత కట్టుకుంటుంది ఆమె. పురుషాధిపత్యం భూస్వామ్య వ్యవస్థ ఎలా ఉంటుందన్నమాట. అదే కన్యాశుల్కంలో వెంకమ్మ ప్రశ్నించింది, నన్ను అడగకుండా ఎందుకు నిశ్చయించావని. అక్కడ సుబ్బి కూడా ఏం మాట్లాడలేదు. అంటే వాడు ఏం చేశాడు, నోరు మూయించాడు. వాడు ఆడమండలతోనే ఆలోచన అని. బహుశా గాంధారి తల్లి ఆ మాట నుండి వాడు కూడా ఆ మాట అనేవాడేమో, ఆడమండలతోనే ఆలోచన అని. కనీసం వెంకమ్మ ప్రశ్నించింది. వెంకమ్మ ఎలా ప్రశ్నించగలిగింది? ఆమె 20వ శతాబ్దపు మహిళ. మనకు వలస పాలన ద్వారా ఒక రకమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ వచ్చింది మన వ్యవస్థలో, అడిగే హక్కు వచ్చింది ఆడవాళ్ళకు కూడా అన్నమాట. ఆ హక్కును ఉపయోగించుకునింది వెంకమ్మ. అంటే వ్యవస్థకి సంస్కృతికి ఎలా సంబంధం ఉందో అని. నన్నయ్య ఏ స్త్రీని కూడా ఎవరు నువ్వు అనడం, ఎవరి దానవు అంటాడు. వ్యవస్థ అనేటువంటిది మన పదజాలంలో ఎంత జాగ్రత్తగా ప్రతిబింబిస్తుంది చూడండి. ఎవరి దానవు అని అంటాడు అన్నమాట. ఎవరి దానం అంటే ఏ తండ్రికి కూతురివి, ఏ భర్తకు భార్యవి, ఏ అన్నకు చెల్లివి,
అంటే ఏ మగవాడితో సంబంధం కలిగినటువంటి అమ్మాయి నువ్వు అని అడతాడనమాట ఆయన. ఎవరమ్మా నువ్వు అనడు ఆయన. అంటే స్త్రీ వ్యక్తిత్వాన్ని ఆయన గుర్తించలేదని మనకు అర్థం అవుతుంది. అది భూస్వామ్య సంస్కృతి అంటే అది. అలాగే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చాలా గొప్ప కథ కూడా ఆయన. ఆయన తల్లి ప్రాణం అని కథ రాశాడు. తల్లి ప్రాణం. అందులో భద్రాంబ అనేటువంటి తల్లి, ఆమె కూతురికి వితంతు, ఆమె బాల వితంతు. ఆమె తన కూతురిని మళ్ళా చదివించి పునర్వివాహం చేస్తుంది. అప్పుడు భర్తకు చెబుతుంది, మన అమ్మాయిని చదివిద్దామండి, చదివించి మళ్ళా పెళ్లి చేద్దామంటే ఆ తండ్రి ఏమంటాడు తెలుసా? ఆడవాళ్ళు చదివేందుకు ఉద్యోగాలు చేస్తారా, ఊళ్ళు వెళ్తారా అంటాడు. వాళ్ళకి పాపం ఇప్పుడు ఈ ఉద్యోగాలు చేస్తారు, ప్రధానమంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారని తెలియదు వాడికి మహిళలు అన్నాడు. అంటే ఆమె తిరగబడుతుంది. నా కూతురికి ఏమో తెలివి లేదా, ఉద్యోగం చేయడానికి శక్తి లేదా, ఊళ్ళు వెళ్ళకపోవడానికి అని ఉంటుందన్నమాట. ఆమె ఆడవాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు, ఊళ్ళు వెళ్తున్నారు. సమాజం మారింది, సంస్కృతి మారింది అని అర్థం అన్నమాట. అక్కడ భారతంలోనేమో తల్లి ప్రశ్నించలేదు, కూతురు ప్రశ్నించలేదు. కన్యాశుల్క నాటకంలో తల్లి మాత్రం ప్రశ్నించింది. ఈ తల్లి ప్రాణం కథలో తల్లి తిరగబడింది, ప్రశ్నించడంగా తిరగబడింది అన్నమాట. చదివించి పెళ్లి చేసేస్తుందని ఆయనతో సంబంధం లేకుండానే. ఆయన మరొక కథ రాశాడు, కొత్త చూపు అని. అందులో అమ్మాయి పెళ్లి చూపులు జరుగుతుంటాయి. పెళ్లి కొడుకు వారు వస్తారు. పెళ్లి కొడుకు తనకు ఏమేమి కావాలనో అడుగుతూ చెప్తూ వస్తాడు. వాళ్ళ అమ్మకి ఇది, వాళ్ళ నాయనకి ఇది, వాళ్ళ అవ్వకి ఇది, వాళ్ళ తాతకి ఇది, ఆఖరికి వీడికి ఏం కావాలో చెప్తాడు. వీడు సిగరెట్లు పెట్టుకోవడానికి బంగారు కేసు కావాలంటాడు వీడు. అప్పుడు ఆ పాప ఆ తలుపు చాట ఉండి ఇవన్నీ వింటూ ఉంటుంది. అమ్మాయి పెళ్లి కూతురు, కృష్ణవేణి అనుకుంటున్నాను పేరు, బయటకు వచ్చి పెళ్లి కొడుకు నువ్వు పైకి లేవయ్యా అంటుంది. లేకపోతే మీ నాయనకి ఏం కొనియాలి, మీ అమ్మకి ఏం కొనియాలి, నీకేం కావాలి కాదు ఇప్పుడు నాకు కావాల్సింది. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. దేశం విడిపోయింది, ఉత్తర భారతదేశంలో దేశ సరిహద్దుల్లో రక్తపాతం జరుగుతోంది, ఆడవాళ్ళు మానభంగాలకు గురవుతున్నారు. నీకు తెలివి, శక్తి, సామర్థ్యం ఉంటే పోయి ఆ అరాచకాలన్నీ అణిచేసిరా, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది ఆమె. వాడు పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తాత ఉంటుంది, ఏమిటి తాత, ఎల్లకాలం మీరే మాకు భర్తలను చూసి పెడుతుంటారా, మేము చూసుకోలేమా మా భర్తల్ని అంటుంది ఆమె. మాకు ఎవరు కావాలి మేము నిర్ణయించుకోలేమా, నీకు కాలం చెల్లిపోయింది, నువ్వు గమని కూర్చో, నా భర్తను నేను చూసుకుంటానంటుంది ఆమె. ఇది పెద్ద విప్లవం కింద లెక్క. 1948లో వచ్చిన కథ అన్నమాట ఇది. ఆ నుంచి ఇట్లాంటి ఉదాహరణ చాలా. అంటే వ్యవస్థ మారుతున్న కొలది ప్రశ్నించకుండా నోరు మూసుకున్న వాళ్ళు ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ ప్రశ్న వేయడం అనేటువంటిది ఆధునిక సంస్కృతిలో భాగం అన్నమాట. ప్రశ్నలో నుంచే ఎప్పుడు మనకు అభివృద్ధి మొదలవుతుంది. ఇవన్నీ మనకు మన సాహిత్యంలో కనిపిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం అని మనం నిర్వచించుకున్నాం. భారతీయ సంస్కృతి అంటే ఏమంటే సహనమే సంస్కృతి నిర్వచించారు మన వాళ్ళే. సహనమే సంస్కృతి అని నిర్వచించుకున్నటువంటి భారతదేశమే ఇవాళ చంపటమే సంస్కృతి అంటుంది. చంపటమే సంస్కృతి అని. కల్బుర్గిని చంపేశా, గోవింద పన్సారని చంపేశా, గౌరీ లంకేష్ని చంపేశా. బహుశా పోతులూరు వీరబ్రహ్మము, వేమన లాంటి వాళ్ళు ఈరోజు ఉంటే వాళ్ళు కూడా పన్సారేలు, కల్బుర్గిలు అయిపోయేవాళ్ళు. ప్రశ్నను సహించలేకపోవడం అటువంటిది నిరంకుశత్వం కింద లెక్క. ప్రజాస్వామ్యం కాదు అది. ప్రజా సంస్కృతిలో ప్రశ్న సమాధానమే సంస్కృతి. భూస్వామ్య వ్యవస్థలోనే ప్రశ్నకు శత్రుత్వం ఉంటుందన్నమాట. మనం చాలా ప్రజాస్వామిక భారతదేశం అని చెప్పుకుంటున్నాం, అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామిక దేశం చెప్పుకుంటున్నాం. కానీ ప్రశ్నను సహించలేకపోతున్నాం. వెనక్కి పోతున్నావా, ముందుకు వెళ్తున్నావా మనం? ఇలా చూసుకున్నప్పుడు భారతీయ సంస్కృతి అంటే ఏమిటి అనే ప్రశ్న సహజంగా చాలామంది చెప్పుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వము అనుకున్నాం. ఈ భిన్నత్వం ఎందుకు వచ్చిందంటే ఏ దేశం సంస్కృతి అయినా భిన్నత్వంలో ఏకత్వమే. ఏ దేశం కూడా ఐరన్ వాల్స్ కట్టుకొని వాళ్ళదే మాత్రం అనిపించలేరు. వాళ్ళు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఏ వ్యక్తి బతకలేడు అన్నమాట. అందుకోసం అసలు ప్రపంచ సంస్కృతే భిన్నత్వంలో ఏకత్వం. మన దేశంలో ఎక్కువ ఉంటే ఉండొచ్చు. అది ఆర్యులు మన దేశానికి వచ్చారు, అది వరకు మూలవాసులు ఉన్నారు.
ఆర్య సంస్కృతి వచ్చింది. తర్వాత ముస్లింలు వచ్చారు, ముస్లిం సంస్కృతి వచ్చింది. తర్వాత పాశ్చాత్య దేశాల వాళ్ళు వచ్చారు, క్రైస్తవ మతం వచ్చింది. మతం ఎందుకు, మతం ఏమిటి, అది వేరే చర్చ అన్నమాట. కానీ వచ్చాయి ఈ దేశంలోకి. వీటన్నిటిని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఒక రావు కృష్ణారావు గారు ఒక మాట అన్నారు, మనం దేన్నైతే నాశనం చేస్తామో మనకు అవసరమైనప్పుడు దాన్ని ఆశ్రయిస్తామన్నాడు ఆయన. దేన్నైతే నాశనం చేస్తామో అవసరమైనప్పుడు దాన్నే ఆశ్రయిస్తామన్నాడు ఆయన. ఒకప్పుడు గుడ్డలు చినిగిపోతేనో గుడ్డలు మాసిపోతేనో వాడిని అనాగరికంగా చూసేవాళ్ళం మనం. పేదవాళ్ళు పనిచేసుకునే వాళ్ళకి డబ్బు లేక బట్టలు వేసుకోకపోతే చినిగిపోయి ఉంటాయి, బట్టలు చినిగిపోయి ఉంటాయి, శరీరం ఇక్కడ కనిపిస్తుంటుంది. వాడిని అనాగరికుడు అనుకునేవాళ్ళం మనం. ఆ చినిపోయిన గుడ్డలు, ఆ మాసిపోయిన గుడ్డలు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయినాయి. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ గతించిపోయినటువంటి నమూనాలను కూడా తీసుకొచ్చి కొత్తగా మార్కెట్ సృష్టిస్తుంది వాటికి. జుట్టు విరబోసుకున్న వాళ్ళంతా ఆధునికులు కాదు, జడ వేసుకున్న వాళ్ళంతా సంప్రదాయవాదులు కాదు. ఆధునికత, సంప్రదాయత అనేటువంటి వాటికి అర్థాలు ఉన్నాయి, అది ఆలోచన విధానం. అంతేగాని డ్రెస్సులో మాత్రమే ఆధునికులుగా ఉండి మళ్ళీ గుళ్ళు గోపురాలు పూజలు చేసుకొచ్చేవాళ్ళు ఆధునికులు కాదు వాళ్ళు. ఇందాక నేను చెప్పాను, ఉపగ్రహాలను ప్రయోగించడం గొప్ప మేధస్సుకు గొప్ప నిదర్శనం, అది మానవ మేధస్సుకి. ఆ నమూనాలు చెప్పి ఆ దేవుడి పాదాల మీద పెట్టడం అది అజ్ఞానం కింద లెక్క అన్నమాట. అందుకోసం ఈ సంస్కృతిలో ఈ సంకర లక్షణం ఉంటుంది. మనకిప్పుడు విదేశాల నుంచి మనకు అప్పు కావాలి, విదేశాల నుంచి మనకు సరుకులు కావాలి, మన పిల్లలు విదేశాల్లో పోయి చదువుకొని రావాలి, మన పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేయాలి. కానీ సంస్కృతి మాత్రం మాదే అని అంటా అన్నమాట. అమెరికాకు పోయించిన వాడు ప్యూరు హిందూగా బతకడం సాధ్యం కాదు. లేదా భారతదేశానికి వచ్చిన వాడు ప్యూర్ క్రిస్టియన్గా బతకడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు తాగిపోతాడు వాడు, ఇది కొంచెం వంట పడుతుంది. ఆడ నీళ్ళు తాగి వస్తారు మనం ఇక్కడ ఉండేవాళ్ళు, ఆ నీళ్లు వంట పడతాయి. కాబట్టి సంస్కృతికి ఒక నిర్దిష్టమైనటువంటి స్వరూపం ఉండదు, నిర్దిష్టమైన స్వభావం ఉండదు. అది ఎప్పుడు కూడా మారుతూ 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 ఉంటుందన్నమాట. అందుకని మొదట్లోనే మనం స్వచ్ఛత ఉండదని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్, క్రైస్తవ మతాన్ని తొక్కాయి, ముస్లిం మతాన్ని తొక్కాయి, దాన్ని తోసేయి దీన్ని తోసేయి అనే ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ సంస్కృతికి ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కాదు. మన పాలకులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎంతవరకు వీలైతేనో అంత అబ్జర్వ్ చేసుకోవడం గొప్ప సంస్కృతి, కానీ తోసే అనుకోవడం గొప్ప సంస్కృతి కాదు. ఇప్పుడు మన దేశంలో నెట్టేసే సంస్కృతి కొనసాగుతుంది, అదే బుల్డోజర్ సంస్కృతి అన్నమాట. అలాగే భారతీయ సంస్కృతి అనేది ఒక సంస్కృతి కాదు, అనేక సంస్కృతుల సహజీవనం అన్నారు రావు కృష్ణారావు గారు. అనేక సంస్కృతుల సహజీవనం. రాయలసీమలో జొన్న రొట్టెలు తింటారు, ఇక్కడ ఇంకోటి తింటారు, తెలంగాణలో ఇంకోటి తింటారు. చంద్రశేఖరరావు గారు ఒక మాట అన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి. సెక్రటేరియట్ దగ్గర నిలబడుకొని ఈ ఆకుకూర కట్ట ఒకటి చేతిలో పెట్టుకొని సెక్రటేరియట్లో పోయే వాళ్ళతో ఇది ఏముంటని అడగండి. తెలంగాణ వాళ్ళైతే పొంటికూర అంటారు, కోస్తా వాళ్ళు ఆంధ్ర వాళ్ళైతే గోంగూర అంటారు అన్నాడు. తెలంగాణ వాళ్ళు పొంటికూర అంటారు, ఆంధ్ర వాళ్ళైతే గోంగూర అంటారు, తెలిసిపోతుంది ఎవరేమిటో అన్నాడు. అంటే వాళ్ళ భాష ఇక్కడ భాష కొన్ని తేడా అని చెప్పడం అన్నమాట ఆయన. ఇంత ఉన్నప్పుడు గోంగూర అంటేనే సరిపోతుంది, లేకపోతే పొంటికూర అంటేనే సరిపోతుంది అనుకుంటే కుదరదు అది. ఎందుకంటే సంస్కృతి సమూహంగా ఉంటూనే విడిపోయి కూడా ఉంటుంది. విడిపోవడం కలవడం మానవ జాతి సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. దీనిని ఈ ఆధిపత్యవాదులు గుర్తించాలి. మానవ జీవితంలో వైవిధ్యం ఉన్నట్లే మానవ సంస్కృతిలో కూడా వైవిధ్యం ఉంటుంది. ఈ వైవిధ్యాన్ని గుర్తించడమే విజ్ఞత. ఒంటి స్తంభపు మేడ అనుకోవడం అజ్ఞానం. సంస్కృతిని ఒంటి స్తంభపు మేడ అనుకుంటే అది పెద్ద అజ్ఞానం అవుతుంది. కాబట్టి మనం బహుళత్వాన్ని ఆమోదించడానికి భారతదేశం మనం అంతా ఆమోదిస్తున్నాం, ఆమోదించిన వాళ్ళు పాలిస్తున్నారు దేశాన్ని. పాలకులు తెలుసుకోవాల్సినటువంటి భారతీయ సంస్కృతి అంటే బహుళత్వము అని తెలుసుకోవాలి. శ్రీశ్రీ అన్నారు, జాతీయత పేరిట శక్తి జడిపింపులకు దిగకూడదు అన్నాడు.
చూడండి, ఈరోజు ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉంది మనకి. 83లో చనిపోయాడు ఆయన. ఈ మాట ఎప్పుడన్నాడు? 1961లో అన్నాడు. జాతీయత పేరిట శక్తి జడిపింపులకు దిగకూడదు, సమస్త మానవ కోటిది ఒకే సంస్కృతి అన్నాడు ఆయన. అని మార్క్సిస్ట్ కనుక, మార్క్సిజం మనకు అంతర్జాతీయ సంస్కృతి నేర్పిస్తుంది కనుక, ఒక మార్క్సిస్ట్ రచయితగా ఆయన సమస్త మానవ కోటిది ఒకే సంస్కృతి అన్నాడు. ఈ మనం చెప్పుకున్న భాషా భేదాలు, భాషల భేదాలు, తిండి భేదాలు, పెళ్ళిళ్ళ భేదాలు, భాషా భేదాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటూ కూడా ప్రపంచ ప్రజలందరిది ఒకటే సంస్కృతి అని చెప్పేసి ఆయన చెప్పాడు. సంస్కృతి ఎప్పుడు కూడా స్థానికత నుంచి విశ్వజనీయత వైపు ప్రయాణం చేస్తుంది. అదే ఆరోగ్యకరమైన ప్రయాణం అన్నమాట. తలుపులు మూసుకోవడం గొప్పది కాదు. గుర్రం జాషువా గారు సంస్కృతిని కవిత రాశారు. మామూలు మాటలైతే ఒకసారి చెప్తే సరిపోతాయి, కానీ కవిత కాబట్టి 2 సార్లు చెప్పాలి ఒకసారి, అంతే, ఇంకేం లేదు. బడుగు పేదలకు బొక్కెడు కూడు పెట్టక, బడుగు పేదలకు బొక్కెడు కూడు పెట్టక, మృతులకు ఏటేటా ఆమెతలు పెట్టి. బతుకున్న మనుషులకి తిండి పెట్టకుండా చచ్చిపోయిన వాళ్ళకి ప్రతి సంవత్సరం తద్దిని పెడతాం మనం. వాడు వచ్చేది తినేలేదు. జోహారులొనరించు జోగిని అవలబెట్టి, జోహారులొనరించు జోగిని అవలబెట్టి, జడజంతువులకు హస్తములు మొగిచి. అయ్యా నమస్కారం అనేటువంటి వాడిని పక్కకు నెట్టేసి, జడజంతువులకు, కదలని జంతువులకు హస్తములు మొగిచి. మనిషికి ఇచ్చే గౌరవము, మనిషికి ఇవ్వని గౌరవము జంతువులకు ఇస్తున్నారు మనవాళ్ళు. అంటే జంతువులు తక్కువని కాదు నేను చెప్పేది. సాటి మనిషిని గౌరవించకుండా మానవేతర వస్తువులను ఎందుకు గౌరవిస్తున్నామని ప్రశ్నిస్తున్నాం అన్నమాట. ఆవు గొప్పది. జంతువుల్లో కూడా కులం పెట్టేసాం మనం. మనకుండే కుల గజ్జిని జంతువులకు కూడా అంటగట్టేస్తున్నాం మనం. ఈ జంతువు మంచిది, ఈ జంతువు మంచిది కాదు అని. తల్లి తండ్రి లేని బిడ్డలను ఆదరించక, తల్లి తండ్రి లేని బిడ్డలను ఆదరించక, వల్మీకముల నిండా పాలు పోసి. ఈ పేద పిల్లలు పాలు లేక అవస్థపడుతుంటే వాళ్ళకు పాలు పోయకుండా పుట్టల్లో పాలు పోసి పాములు తాగుతాయనుకో భ్రమపడుతూ ఉన్నారు. మగడు చచ్చిన కూతు అగచాట్ల పాలు చేసి, భర్త చనిపోతే బాల్య వితంతు అవుతున్న అమ్మాయి, ఆ అమ్మాయిని నానా కష్టాలు పెట్టేసి నింబమాకులకు పెళ్ళిళ్ళు సలిపి. ఈ అమ్మాయికి గది పెళ్లి చేయాల్సింది, వాడు వేపమానికి రాగమానికి పెళ్లి చేస్తాడనమాట. 5 minutes అలాగే. దగ్గులకు తుమ్ములకు గుండె తల్లడిల్ల, మేలి యత్నంబులకు వాయిదాలు వేసి. జబ్బు చేస్తే డాక్టర్ దగ్గర పోవాలి మనం, వేపమండల వాళ్ళ దగ్గర పోతాం మనం. పరమును అరచేత చూపు సాపాటు గాండ్ర, బ్రతుకు తెరువుల వికృత సంస్కృతములు మావి. సంస్కృతములు, మా సంస్కృతి చాలా వికృతము అంటున్నాడు గుర్రం జాషువా. చేయవలసిన పని ఒకటైతే చేస్తున్న పని ఇంకొకటి. మనిషిని విస్మరించి మానవేతరంగా ఏదో చేయటం అన్నమాట. ఇది మన సంస్కృతి కాదు అని గుర్రం జాషువా చెప్పారు. అందువల్ల సంస్కృతి అనేటువంటిది నిరంతరం మారుతూ ఉంటుంది. మీకు ఇంకొక సినిమా పాటను కూడా నేను ఉదాహరించడానికి ప్రయత్నం చేస్తానంటే, దేవత అనే ఒక సినిమా వచ్చి, అందులో ప్రారంభంలోనే ఒక పాట, మంచి పాట అది. చిన్నప్పుడు ఆ పాట విని పరవశించిపోయేవాడు నేను. అంటే మన దేశంలో స్త్రీని మనం ఎలా భావిస్తున్నాము, ప్రధానంగా మగవాళ్ళు ఆడవాళ్ళు సమాజంలో ఉండేది. ఈ మగవాళ్ళు తాము ఎలా ఉండాలనుకోండి, స్త్రీలు తన దృష్టిలో ఆడవాళ్ళు ఎలా ఉండాలో అలా చేస్తారు, సినిమాల్లో కానీ ఎక్కడైనా కానీ. అందులో ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి అని ఒక పాట ఉంది. చిన్నప్పుడు నేను పరవశించిపోయాడు. ఆ పాట ఘంటసాల గానమాధుర్యము, సావిత్రి నటనా సౌందర్యం అన్నీ చూశానన్నమాట. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటే, అమ్మ ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు రా స్త్రీకి అనుకుంటాం మనం. తర్వాత ఏమంటున్నాడంటే, పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన, కష్ట సుఖాలలో తోడు నీడగా
తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ, మగువేగా మగవాడికి మధుర భావన. చాలా అందమైనటువంటి భావకవిత్వం ఇది. కానీ భార్య డ్యూటీ ఏమిటంటే భర్తకు నిరంతరం దగ్గరగా ఉండి అన్ని సేవలు చేస్తూ ఉండాలని. సో ఇంటి ఇల్లాలు డ్యూటీ ఏమిటంటే సర్వీసింగ్ ది హస్బెండ్ అన్నమాట. ఇంకొక చరణం ఏం చెప్తా అంటే, సేవలతో అత్తమామ సంతసించగా, వాళ్ళకి అమ్మ నాయన ఉంటారు భర్తకి, వాళ్ళకి సేవ చేయాలి. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. ఇంటి కూర్చోళ్ళు కూడా భోజనం పెట్టాలి, భర్తకు పెట్టాలి, అత్తమామలకు పెట్టాలి, ఇంటి కూర్చోళ్ళు భోజనం పెట్టాలి. ఆమె భోజనం పెట్టే పని ఆమెది. ఆమెకంటూ ఒక స్వీయ జీవితం లేదు, అదే జీవితం అన్నమాట ఆమెకి. తనయుని వీరునిగా పెంచే, అప్పుడు ఈ 1969లో ఎప్పుడో వచ్చింది పాట, అప్పుడు పాకిస్తాన్తో యుద్ధం ఉంది. ఆ యుద్ధం కోసం ఒక చరణం చేర్చాడనమాట. ఏమని? తనయుని వీరినిగా పెంచే తల్లిగా. ఆ డ్యూటీ కూడా ఆమెదే. కొడుకును సైనికుడిగా తయారు చేసే డ్యూటీ కూడా ఆ అమ్మదే. సతియే గృహసీమనుగా కాచే దేవతగా సృష్టించాను ఆ దేవుడు తనకు మారుగా. ఈ స్త్రీని భగవంతుడు తనకు మారుగా సృష్టించాట. ఏమని? భర్తకు సేవ చేయి, అత్తమామల సేవ చేయి, ఇంటికి వచ్చిన భోజనం పెట్టు, కొడుకును సైనికుడిగా మార్చు. కూతుర్ని ఏం చేయాలని చెప్పలే ఈ పాటలో. అంటే స్త్రీకి తనకంటూ ఒక జీవితం ఉంటుంది, తనకంటూ ఒక వ్యాపకం ఉండాలి అనేటువంటి విషయాలు ఏవి మన సినిమాలు చెప్పవు. ఆ పెదరాయుడు సినిమాలో పాపం సౌందర్య కొంత స్వేచ్ఛ ప్రకటిస్తే తొక్కి పారేస్తారు ఆ పాత్రను దాంట్లో. అంటే ఇంత ఆధునిక యుగంలో కూడా స్త్రీని మనం ఒక భోగ వస్తువుగా, ఒక అందమైన వస్తువుగా, ఒక పడకటింటి వస్తువుగా, మగవాడికి అనుబంధ పాత్రగానే సినిమాలు ప్రదర్శిస్తున్నాయంటే, ఈ పెట్టుబడిదారి సినిమాలు ఏ భావాలు ప్రచారం చేస్తున్నాయంటే భూస్వామి భావజాలు ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి మన దేశం ఇప్పుడు చాలా ఆధునికం అయిపోయింది అనుకుంటున్నాం, కానీ మనం చాలా విషయాల్లో నన్నయ్య కాలంలో, తిక్కన కాలంలో, శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఉంది. ఈ దేశం ఎప్పుడు నిజంగా ఆధునిక భారతదేశం అయ్యేది? కులము, మతము, వైరుధ్యాలు, కులాలు, మతాలు నిర్మూలింపబడాలి, సౌభ్రాతృత్వం అనేటువంటిది రావాలి. అంబేద్కర్ వేదనంతా కూడా ఏమిటంటే, ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ వచ్చినా, రాజకీయ స్వేచ్ఛ వచ్చినా సాంఘిక స్వేచ్ఛ లేదు. డెమోక్రసీ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ మిషన్, ఇట్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అన్నాడు అంబేద్కర్. డెమోక్రసీ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ మిషన్, ఇట్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఏమిటా ఫిలాసఫీ అంటే, మనిషిని మనిషిగా చూడడం, ఆపోజిట్ సెక్స్గా కాదు, ఆపోజిట్ క్యాస్ట్గా కాదు, ఆపోజిట్ రిలీజియన్గా కాదు, మనిషిగా చూస్తేనే నిజమైన మానవ సంస్కృతి అప్పుడు పరిడవిలుతుందని నేను భావిస్తూ, ఇంకా చాలా ఉందిగా చెప్పడానికి సమయం కనుక నేను ఉపసంహరించుకుంటున్నాను. మిత్రులారా, ఈ సంస్కృతి అనేటువంటిది ఒక మహాసముద్రం లాంటిది. ఆ సముద్రంలోంచి ఒక 3-4 బిందువులైనా మీకు అందించానో లేదో అది మీరు చెప్తేనే బాగుంటుంది, నేను చెప్పుకోకూడదు. కనుక మరొకసారి నన్ను ఈ ప్రసంగం చేయడానికి ఆహ్వానించినందుకు మా మిత్రులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.